హాయ్ స్టూడెంట్స్, నేను తెనాల్లో ఉన్న వసు కోచింగ్ సెంటర్ యొక్క డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైన ఒక అద్భుతమైన నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాము. మరి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రీసెంట్గా విడుదలైంది. ఇందులో ఉన్న పోస్టులు చూస్తే మరి టోటల్గా 25,487 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్ కాను ఉన్న టోటల్ పోస్టులు వచ్చేసరికి 25,487 పోస్టులు. అందులో మరి దానికి ఇచ్చిన ఒక బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అలాగే ఈ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్కి అప్లైయింగ్ డేట్ వచ్చేసరికి 1 డిసెంబర్ 2025 నుంచి మరి 31 డిసెంబర్ 2025 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే దీంతో పాటు ఎగ్జామ్ కూడా ఒక టెంటేటివ్ డేట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఫిబ్రవరి మార్చిలో 2026లో దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిబిటి ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే మరి మన కోచింగ్ సెంటర్ వచ్చేసరికి వసు కోచింగ్ సెంటర్ తెనాలి. మన ఒకసారికి జాబ్ గ్యారంటీ కోచింగ్ అంటే విద్యార్థిని ఒక సిస్టమేటిక్ గా ట్రైన్ చేసి సిలబస్ నీట్ గా చెప్పి ఆ సిలబస్ ప్రకారంగా మెటీరియల్ ఇచ్చి ఆ సిలబస్ లో ఉన్న ప్రతి అంశాన్ని ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని క్లాసులు చెప్పి ఆ తర్వాత అతన్ని మళ్ళీ ఎనాలిసిస్ చేసి అతను 100కి ఎన్ని మార్కులు పెడుతున్నాడు గమనించి ఎక్కడ అతను మళ్ళీ తక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో వస్తున్నాయని గమనించి అందులో మళ్ళా రివిజన్ చేసి తన మార్కుని ఇంప్రూవ్ చేసి అతని చేత జాబ్ కొట్టి పంపించడం అనేది మా వసు కోచింగ్ సెంటర్ యొక్క బాధ్యత. అందుకని మేము ఏం పెట్టామండి, జాబ్ గ్యారంటీ కోచింగ్ అనేది మన కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత. అలాగే నా నెంబర్ వచ్చేసరికి 9936699648. ఇందుకు గాను ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కి మేము ఇచ్చే ఒక శిక్షణ లేదా కోచింగ్ కి న్యూ బ్యాచ్ అనేది మరి 8th డిసెంబర్ 2025 సోమవారం నాడు ఈ యొక్క బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. ఈ బ్యాచ్ వచ్చేసరికి 3 షిఫ్ట్లో ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది, అలాగే సాయంత్రం షిఫ్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు ప్యారల్గా మాకు ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసే కోచ్, బెస్ట్ కోచ్ ఉన్నారు. ఆ కోచ్ ద్వారా మీకు ఈవెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్ అన్ని కూడా మంచి మెలకువలతో టెక్నిక్స్తో మంచిగా అవి ఎట్లా అచీవ్ చేయాలో చెప్పి సిస్టమేటిక్గా నేర్పించే కోచ్ ఉన్నారు. ప్రతిరోజు గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా మా కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మా యొక్క కోచ్ ద్వారా మీకు నేర్పించబడును. అలాగే నోటిఫికేషన్ కంప్లీట్ గా స్టడీ చేద్దామండి. మరి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిప్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఒకసారికి 31 లాస్ట్ డేట్ ఫర్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ మరి 1 జనవరి 2026 ఇచ్చాడు. అలాగే దీనికి సంబంధించిన టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్, టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి మార్చి 2026 అని చెప్పి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వ్యక్తులకి ఇచ్చే శాలరీ వచ్చేసరికి పే లెవెల్ 3 21,700 బేసిక్ పే నుంచి 69,100 బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మరి ఈ నోటిఫికేషన్ లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, అలాగే ఆ ఎన్ని రకాల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎన్ని రకాల వేకెన్సీ ఉన్నాయి, అవి కేటగిరీ వైజ్ గా ఎన్ని ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాము. ఇందులో మొత్తం వచ్చేసరికి మనకి 25,487 పోస్టులు ఇచ్చాడు.
అందులో మరి ఫస్ట్ వచ్చేసరికి బిఎస్ఎఫ్ ఇచ్చాడండి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అనే పోస్టులు ఇచ్చారు. ఇందులో చూస్తే సిఐఎస్ఎఫ్ అనేది చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఎన్నోనే మొత్తం వచ్చేసరికి 14,595. అంటే ఇచ్చిన నోటిఫికేషన్ లో సగం పైగా సిఐఎస్ఎఫ్ పోస్టులు ఉన్నాయి. చాలా బెస్ట్ జాబ్ ఇది. అందులో చూడండి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి మరి 1918 పోస్టులు మెయిల్ క్యాండిడేట్స్ కి, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 205 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. గత నోటిఫికేషన్ లో కూడా మా విద్యార్థులు ఈ జాబ్ సాధించి ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తున్నారు సెక్యూరిటీగా. మంచి జాబ్ ఇది. అలాగే ఇవన్నీ మనకు ఉన్న వేకెన్సీస్, ప్రజెంట్ వేకెన్సీస్ మొత్తం వచ్చేసరికి 25,487 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అనేది మనం తీసుకున్నారు. ప్రతి నోటిఫికేషన్ కూడా ఏజ్ లిమిట్ ఒకటి మెయిన్ కీ ఫ్యాక్టర్ పే చేస్తుంది. ఇందులో మరి ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చాడు. జస్ట్ 5 ఇయర్స్ కాల్ ఇచ్చాడు. అందులో ఆ డేట్ యొక్క డెడ్ లైన్ వచ్చేసరికి 1 జనవరి 2026. ఆ డేట్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. చూస్తే మరి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో అప్లై చేసుకున్న సమయంలో ఇందులో కూడా రిజర్వ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అనే కేటగిరీ వాళ్ళకి +5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి 23 ప్లస్ ఒక 5 సంవత్సరాలు 28 సంవత్సరాల పాటు ఉన్న వయసు ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్ కి 3 ఇయర్స్ రిజర్వేషన్ ఇచ్చాడు. వాళ్ళు కూడా మరి 23+3 26 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఒక 3 ఇయర్స్ ఇచ్చాడు. వీరు కూడా 26 ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఫెసిలిటీస్ ని ఏజ్ ద్వారా ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరి ఇంకోటి అప్లికేషన్ ఫీజు. మరి ఎస్ఎస్సికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే సంస్థకి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజులో చాలా వెసులుబాటు ఇస్తాడు. అందులో చూస్తే మరి ఆల్ కేటగిరీస్, ఓపెన్ కేటగిరీస్ వాళ్ళకి ఎలా ఉందండి, 100 రూపాయలు ఫీజు పేమెంట్ వస్తారు. 100 రూపాయలు ఓపెన్ క్యాండిడేట్స్, అలాగే క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఏమి ఇచ్చాడు అంటే మరి ఫీజ్ ఎక్సంప్షన్ ఇచ్చాడు. ఫీజ్ ఎక్సంప్షన్ అనేది ఉంది. కాబట్టి ఈజీగా మనం తప్పుగా దీన్ని అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ వన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అసలు ఈ ఎగ్జామినేషన్ కి ఏమేమి సిలబస్ ఉన్నాయి? ప్రతి నోటిఫికేషన్ కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో సిలబస్ మార్పు ఉంటుంది. ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ తీసుకుంటే గ్రూప్ డి ఎగ్జామినేషన్ లో సైన్స్ పార్ట్ ఎక్కువ. అలాగే ఏఎల్పి తీసుకుంటే సైన్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ఎన్టీపీసీ తీసుకుంటే జనరల్ అవేర్నెస్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో మరి టోటల్ గా 4 పార్ట్లు ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. ఈ 4 పార్ట్లు కలిపి మనకి 1 అవర్ లో మనకి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందుకు మరి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ లో మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 వస్తే 20 × 2 మార్క్స్ చొప్పున 40 మార్క్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే జనరల్ నాలెడ్జ్ తో పాటు జనరల్ అవేర్నెస్ అనే ఈ 2 కాన్సెప్ట్ కలిపి 20 క్వశ్చన్స్ ని ఎగ్జామినేషన్ ఇస్తాడు. అందుకు ఇంటూ 2 ఇది కూడా మనకి 40 మార్క్స్ ని మరి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మ్యాథ్స్ అనే పార్ట్ తీసుకుంటే ఇందులో పాయింట్ అనేది తగ్గించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. చాలా సింపుల్ గా ఉంటుంది. మ్యాథ్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. మన కోచింగ్ సెంటర్ లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది నేనే చెప్తాను డైరెక్టర్ గా. చాలా బెస్ట్ షార్ట్ కట్స్ తో ప్రాబ్లం చూడంగానే 30 సెకండ్స్ లోపు ఆన్సర్ చేసే విధంగా మరి మనము సొల్యూషన్స్ తీసుకొస్తామండి. మరి ఇందుకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఎస్ఎస్సి కి సంబంధించిన అన్ని ప్రీవియస్ పేపర్ని, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని ప్రీవియస్ పేపర్స్ అర్థమెటిక్ రీజనింగ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ లైక్ కొట్టండి, మరి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ ద్వారా మనము ఈ యొక్క ప్రీవియస్ క్లాసెస్ మొత్తం, ప్రీవియస్ పేపర్స్ మొత్తం కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన యూట్యూబ్లోను మన యాప్లోనూ స్టోర్ చేస్తాం కాబట్టి వాటిని చక్కగా మీరు చూస్తూ కూడా చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొకటి మరి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కూడా 20 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇంటూ 2 మార్క్స్ ఉన్న మరి 40 మార్క్స్. ద లాస్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ డిలో ఇంగ్లీష్ ఆర్ హిందీ అనే ఆప్షన్ ఇచ్చాడు. కాబట్టి ఇందుకు కూడా మనకి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20 క్వశ్చన్స్ కి ఇంటూ 2 వచ్చేసరికి 40 మార్క్స్ ఎలా చేశాడు. టోటల్లీ మొత్తం వచ్చేసరికి మనకి ఇందుకు మరి 1 అవర్ టైంలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టోటల్ గా మనకి 80 క్వశ్చన్స్ ఉన్నాయండి. 80 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ ఉన్న 160 మార్క్స్ కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. అది సిబిటి ఎగ్జామ్. మరి దీన్ని ఎలా క్రాక్ చేయాలంటే సిలబస్ మీద ముందు పట్టు సాధించాలి. ప్రతి టాపిక్ మీద ఉన్న సిలబస్ లో మరి ఇందులో లోపల మళ్ళీ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటే చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా లెవెల్స్ ఉంటాయి. ఒక్కో ఎగ్జామినేషన్ ఒక లెవెల్ అడుగుతాడు. రీజనింగ్ అనేది పెద్ద వరల్డ్, చాలా పెద్ద సబ్జెక్ట్. అలాగే మ్యాథ్స్ కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. అందులో మొత్తం మిమ్మల్ని అడగడు. అందులో కొన్ని స్పెసిఫిక్ టాపిక్లు, ఆ స్పెసిఫిక్ టాపిక్ లో కూడా ఒక లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. ప్రతి టాపిక్ లో ఈజీ లెవెల్ ఉంటుంది, మోడరేట్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది. ఇందులో ఈజీ టు మోడరేట్ మాత్రం అడుగుతాడు. ఎందుకంటే దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఇచ్చాడు కాబట్టి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి పేపర్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈజీగా మోర్ స్కోర్ చేసే విధంగా నేను మీకు ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తాను. మరి నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇందులో జీకే పార్ట్ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ పార్ట్ కూడా ఉంటుంది. మరి ఇందులో మనం 160 మార్క్స్ కి మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా నేను ప్రత్యేక బ్యాచ్ ని మరి రేపు మన 8వ తారీఖు డిసెంబర్ నెల 2025న ప్రారంభిస్తున్నాము. మరి ఉద్యోగం సాధించాలి, సెంట్రల్ గవర్నమెంట్ లో నేను ఖచ్చితంగా ఉండాలి అని ఆశ కలిగిన విద్యార్థులు మన కోచింగ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే మీకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి గాను మనం కోచింగ్ తో పాటు మనకి యాప్ ప్లస్ సాఫ్ట్వేర్ ద్వారా డే 1 నుంచి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తాం. ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రత్యేకంగా 20 క్వశ్చన్స్ ఉన్న అనేక పేపర్ల ద్వారా మిమ్మల్ని ఇంప్రూవ్ చేసేలాగా 20కి 20 ఆన్సర్ చేసే విధంగా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే డే 1 నుంచి మనం క్లాసులు చెప్తాం. ఆ క్లాసులో చాప్టర్ వైజ్ గా ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి. ఆ తర్వాత ఈ టోటల్ సబ్జెక్ట్ మొత్తం మీద కలిపి 20 క్వశ్చన్స్ లో నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ను మనం నిర్వహిస్తాం అన్లిమిటెడ్ గా. అలాగే జనరల్ నాలెడ్జ్ లో కూడా 20 క్వశ్చన్స్ చొప్పున సిలబస్ చెప్తూ ప్రతి టాపిక్ లో మరి ప్రత్యేకంగా మళ్ళీ క్వశ్చన్ డిజైన్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అలాగే మ్యాథ్స్, ఇంగ్లీష్ లో కూడా. ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ టోటల్ గ్రాండ్ టెస్ట్లని అనేక గ్రాండ్ టెస్టులు నిర్వహించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసి విద్యార్థి ఎక్కడ తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు గమనించి ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఏరియాలో మళ్ళా చెప్పి ఇంప్రూవ్ చేస్తాం. ఆ ఇంప్రూవ్ చేసి అతని చేత జాబ్ కొట్టి పంపించే విధంగా ట్రైన్ చేయడం అనేది మన వసూలు కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ వన్ మరి ఫిజికల్ ఈవెంట్స్. ఇలాగే మనం చెప్పుకున్నాం. ఫిజికల్ ఈవెంట్స్ కి ఒక ప్రత్యేకమైన మరి వెల్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్, చాలా మెలకువలు తెలిసి ఎంతో మంది విద్యార్థుల్ని మరి అనేక రకమైన ఉద్యోగాలకున్న ఫిజికల్ ఈవెంట్స్ ని సక్సెస్ఫుల్ గా అతని చేత చేయించి ఉద్యోగాల్లో నిలిపిన కోచ్. కాబట్టి అతని ఆధ్వర్యంలో మన యొక్క ఫిజికల్ ఈవెంట్స్ ని ప్రతిరోజు మీకు బెస్ట్ వేలో మంచి వెలుగులతో కోచింగ్ చెప్పే మంచి నైపుణ్యం కలిగిన గురువు గారు. అందులో మనం ఫిజికల్ ఈవెంట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారో చూస్తే మెయిల్ రేస్ అని ఒకటి ఇచ్చాడు. ఆ రేస్ లో మరి మెయిల్ పర్సన్స్ కి ఏమి ఇచ్చాడండి, 5 km. ఎంత టైము, 24 minutes లో 5 km వెళ్ళాలి. ఈవెన్ అదే ఫీమేల్ అయితే 1.6 kilometers అంటే 1600 మీటర్ల దూరాన్ని 8.5 minutes ఇచ్చాడు. లేడీస్ కి చాలా సింపుల్ గా క్రాక్ చేయొచ్చు ఫీమేల్స్ దీనిలో. అలాగే సెకండ్ వచ్చేసరికి 1.6 అంటే 1600 మీటర్లని మరి మేల్ క్యాండిడేట్స్ కి 7 minutes లోను, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి 800 meters ని 5 minutes లో మరి అచీవ్ చేసేలాగా
నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. వీటిని ఆ కోచ్ బెస్ట్ వేలో మిమ్మల్ని ట్రైన్ చేసే విధంగా బాధ్యత నేను తీసుకుంటాను కోచ్. ఇది మన కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత. మరి మనం స్టార్టింగ్ చెప్పినట్టుగానే మన కోచింగ్ సెంటర్ పేరు వసు కోచింగ్ సెంటర్. తెనాలి. జాబ్ గ్యారంటీ కోచింగ్, బెస్ట్ వేలో ట్రైనింగ్ ఇవ్వడము. అలాగే రేపు మనకి ఈ 8వ తారీఖు నుంచి 8 డిసెంబర్ నుంచి మన యొక్క కోచింగ్ సెంటర్లో 8 డిసెంబర్ నుంచి నూతన బ్యాచ్ ప్రారంభమవుతుంది. మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, మధ్యాహ్నం బ్యాచ్ ఉంటుంది, సాయంత్రం బ్యాచ్ కూడా ఉంటుంది. త్వరగా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకుని కంప్లీట్ చేసుకుని మన కోచింగ్ సెంటర్కి వచ్చి మన కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మంచి నైపుణ్యంగా విద్యను అభ్యసించి శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.